జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవురుప్పల మండలంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు రామరాజుపల్లి, నిర్మల సింగరాజుపల్లి గ్రామ ప్రజలు, కార్యకర్తలు, మహిళలు బతుకమ్మలు, కోలాటాలతో, డప్పు సప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో గోసపడ్డామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ వద్దకు కళ్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు అడగడానికి వస్తున్న నాయకులను కాంగ్రెస్ హయాంలో నీళ్లు ఎందుకు ఇవ్వలేదు, కరెంటు, రైతులకు పెట్టుబడి సహాయం ఎందుకు ఇవ్వలేదు, వడ్లు ఎందుకు కొనుగోలు చేయలేదని నిలదీయండని అన్నారు. ఏళ్ళు గోసపడ్డది ఒక్కసారి గుర్తు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడతారు, ఇది రాలేదు అది రాలేదు, నువ్వేం చేసినావురా అని అడగాలి. నువ్వు 60 ఏళ్ళు వెళ్ళినప్పుడు నీళ్ళు ఎందుకు తెలియదురా, కరెంట్ ఎందుకు వేయలేదు, ఒడ్లు ఎందుకు కొనలేదు, రైతుకు పెట్టుబడి ఎందుకు వేయలేదని మీరు అడగరా? ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతానవురా అని అడగాలి కదా మీరు. ఆ రోజు ఇంటింటికి ఏదైనా స్కీమ్ వచ్చిందా? ఊర్లు నాశనమైనాయి, ఊర్లలో కూడా ఉండకపోయేది. ఇవాళ నేను సింగరాజుపల్లి డబల్ రోడ్ వేసి ఇక్కడి నుంచి ఆలేరు పోయేటట్టు ఎంత మంచి రోడ్ వేసిందో ఒక్కసారి గుండెల్లో పెట్టుకొని మీరు చూడండి. సెంటర్ లైటింగ్ అద్భుతంగా ఇప్పుడు నేను నడిచి వచ్చినా, డబల్ రోడ్ వేసిన మధ్యలో సెంటర్ లైట్ చేస్తే ఎంత అందంగా అవుపడుతుంది. అవుపడదా? 6 కోట్లు పెట్టి సెంటర్ లైటింగ్ పెట్టిస్తున్నాం. మీ చిన్న ఊరైనా అద్భుతంగా తయారు చేయాలనేది నా ఆలోచన. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, ప్రతి గింజ కొంటాడు, పెట్టుబడి ఇచ్చి మన ఊర్ను కలకల తెచ్చింది కేసీఆర్ గారు.